వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని ఉద్దేశించి లోక కళ్యాణం కోసమని 23వ తారీఖు నుంచి ప్రారంభించి కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, కోటి లింగార్చన, రుద్రయాగం, శతచండీ యాగం మొత్తం 5 కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది. చాలా చక్కగా జరిగాయి. అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా పూర్తయ్యాయి. నిన్నటి రోజున గతంలో జరిగినటువంటి కళ్యాణాల తాలూకు ఉత్సవమూర్తులకి రాత్రి శ్రీ పుష్పోత్సవం చేయడం కూడా జరిగింది. చాలామంది భక్తులు వచ్చారు. చాలా చక్కగా జరిగాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలకి వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా ఓకివాడ నుంచి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారికి సారి తీసుకువచ్చారు. వారందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చండీ యాగం, రుద్రయాగం తాలూకు హోమాలన్నీ కూడా పూర్తి చేసుకుని పూర్ణాహుతి చేయడం, యాగాంత శాంతి కళ్యాణం కూడా జరిగింది. మరికొద్ది సేపట్లో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. విశ్వేశ్వర స్వామి వారు, అన్నపూర్ణ అమ్మవారు కూడా ఊరేగింపుగా ఉప్పాడ తీసుకువెళ్ళి సముద్రంలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. చాలామంది భక్తులు చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు కూడా వద్దామని. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరికీ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. బిడ్డల్లా భావించి, బంధువుల్లా భావించి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని చాలా సక్రంగా పిల్లల్లా చూసుకుని మమ్మల్ని మాకంతా కూడా రుద్రస్నానాలతో అభిషేకాలు ఇవన్నీ చేసి మా అందరికళ్ళకి కూడా చాలా అందంగా చూపించి మా ఆనందం పొందేవండి. ఆ దేవుని ఆశీస్సులు మా అందరికీ ఉండాలని